10 రోజుల్లో 378 కోట్ల ఓచకోత. నిజంగా అద్భుతమైన రన్ దిశగా పెద్ద సినిమా అయితే దూసుకెళ్లిపోతుందనే చెప్పాలి. నిన్నటికి సినిమా రిలీజ్ అయి 10 రోజులు అయితే అయింది. ఈ రోజు 11వ రోజు కదా. రేపు మార్నింగ్ షోలు స్టార్ట్ అయ్యే టైంకి పెద్ద సినిమా 400 కోట్ల గ్రాస్ అయితే క్రాస్ అవబోతుంది. నిజంగా ఫినామినల్ లాంగ్ రన్ దిశగా ఈ సినిమా అయితే అలా దూసుకెళ్లిపోతుందనే చెప్పాలి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుతో పెద్ద సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోబోతుంది. ఆల్మోస్ట్ 80% ఏరియాల్లో ఇంకా రేపటి నుంచి ప్రాఫిట్స్ లోకి అయితే వచ్చేస్తారు. ఒక 2 days లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వచ్చేవన్నీ లాభాలే అనమాట. ఆ రేంజ్ లో బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. నిజంగా మామూలు కంబ్యాక్ కాదు. ఇంకా నైజాం ఏరియాలో 50 కోట్ల షేర్ మార్క్ అయితే పెద్ద సినిమా అయితే అందుకుంది. నాకు తెలిసి ఈ ఘనత సాధించిన 8వ సినిమాగా పెద్ద సినిమా అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా మీరు నిన్నటి బుకింగ్స్ కనుక చూసుకుంటే ఓన్లీ బుక్ మై షోలో 155,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. నిజంగా ఇది ఫినామినల్ అనే చెప్పాలి. 155K టికెట్స్ అయితే నిన్నైతే బుక్ అయ్యాయి. ఇంకా ఈ రోజు అయితే బుకింగ్స్ మామూలుగా ఇవ్వనమాట. ప్రజెంట్ బుక్ మై షోలో మీరు చూసుకుంటే దగ్గరగా గంటకి 13,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి ఇది సెకండ్ వీకెండ్ అనమాట. అయినా సరే ఈ రేంజ్ బుకింగ్స్ జరుగుతున్నాయి అంటే మీరు ఎక్కడే అర్థం చేసుకోండి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్. ఇంకా నార్త్ అంటారా రోజుకొక కోటి ఈ రకంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అది ఎన్ని రోజులు కొనసాగిద్ది అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ రకంగా పెద్ద సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పట్లో ఆగేలాగైతే కనపడతలేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో సినిమాకి సూపర్ ప్రాఫిట్స్ అయితే వచ్చేసినాయి. నిజంగా మిస్టర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్ గారి కంబ్యాక్ అని నేనైతే చెప్తాను. మరి ఈ రకంగా పెద్ద సినిమా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ RC-17 గురించి మాట్లాడుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఉంది. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు పెద్ద జూన్ లో రిలీజ్ అయింది కదా. రామ్ చరణ్ గారి హ్యాండ్ కి ఫ్రాక్చర్ అయింది. అది మనకి కంటికి కనపడే ఫ్రాక్చర్ అనమాట. ఇంకా కనపడిన దెబ్బలో ఆయనకి పెద్ద సినిమా షూటింగ్ లో చాలా జరిగినాయి. కాబట్టి డాక్టర్స్ ఆయన్ని మినిమం 3 months రెస్ట్ అయితే తీసుకోమన్నారు. కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్ ఇంక సెప్టెంబర్ కూడా వేసుకోండి. సెప్టెంబర్ లోపు అసలు RC-17 కి సంబంధించిన షూటింగ్ అయితే అసలు స్టార్ట్ అవ్వదు. అసలు మీరు ఆశలు కూడా పెట్టుకోవద్దు. సెప్టెంబర్ తర్వాత ఒకవేళ స్టార్ట్ అయితే పనులన్నీ అప్పటికి అయిపోయి ఒకవేళ స్టార్ట్ అయితే డిసెంబర్, నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంక ఇది పక్కన పెడితే ప్రజెంట్ సుకుమార్ గారు ఆ సినిమాకి డైరెక్టర్ కాబట్టి 2 స్క్రిప్ట్ల పైన ఆయన అయితే పనిచేస్తున్నాడు. ఒకటి కాదు 2 స్క్రిప్ట్స్ పైన ఆయన అయితే పనిచేస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే RRR సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ గారికి సినిమా అయితే ఓకే అయింది సుకుమార్ గారితో. అప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పింది ఆ ఐడియా గురించే. ఈ లోపు ఏమైందంటే ఆ ఐడియాతో పాటు సుకుమార్ గారికి మరొక అద్భుతమైన ఐడియా కూడా వచ్చింది. 2 పాయింట్లు నచ్చేసినాయి ఆయనకి. కాబట్టి 2 స్క్రిప్ట్లని కూడా ఫుల్ గా విత్ డైలాగ్ వర్షన్ తో రామ్ చరణ్ గారికి ఫుల్ స్క్రీన్ ప్లే అయితే రాసి మనోడైతే మన సుకుమార్ గారు అయితే ప్రజెంట్ చేయబోతున్నారు. మ్యాక్సిమం అదండి ఆ నేరేషన్ ఏదైతే ఉందో ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ ఏదైతే ఉందో నవంబర్లో చెప్తారనమాట. అప్పుడు రామ్ చరణ్ గారికి ఏ స్క్రిప్ట్ అయితే ఎక్సైటింగ్ గా అనిపించిందో ఆ స్క్రిప్ట్ అయితే ఆయన ఓకే చేసి షూటింగ్ అయితే వెళ్తారు. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ 2026 లాస్ట్ లో పూజా కార్యక్రమంతో ఈ సినిమా అయితే స్టార్ట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. మాక్సిమం డిసెంబర్ లో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే 2027లోనే ఈ RC-17 కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. అదేంటంటే సుకుమార్ గారి సినిమా ఎలాగో లేట్ అయింది కాబట్టి ఈ లోపు ఏమైనా క్విక్ ఫిలిం చేస్తారా, ఈ పాసిబిలిటీ కూడా ప్రజెంట్ అయితే ఉంది. అది లేకుండా అయితే లేదు. అయితే ఎలా అనుకునే ఒకసారి ఏం జరిగిందంటే RRR కి రంగస్థలం సినిమాకి మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చిందని మళ్ళీ ఎప్పటికో కనపడతామని VVR సినిమా అయితే బోయపాటి గారితో త్వరగా అయితే చేశారు. అది కలిసి రాలేదు. కాబట్టి రామ్ చరణ్ గారు మళ్ళీ అలాంటి స్టెప్ తీసుకుంటారా, లేకపోతే కేవలం RC-17 చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ షూటింగ్ అయితే ఈ ఎండింగ్ లో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ లో అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ లోపు RC-17 కి సంబంధించిన అప్డేట్స్ కూడా రావు. వస్తే నేనైతే ఖచ్చితంగా మనకి అప్ టు డేట్ అయితే నేనైతే ఇస్తాను. దాంట్లో డౌట్ అయితే ఉండదు. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన డ్యూటీ ఎలా ఉంటుందో. మరి అదనమాట మ్యాటర్. ఖచ్చితంగా నేనైతే RC-17 కి ఈ పెద్ద సినిమాకి మధ్యలో ఏ సినిమా చేయకూడదని నేనైతే కోరుకుంటున్నా.
డైరెక్ట్ ఆర్సీ 17 చెయ్యాలి, కొద్దిగా లేట్ అయినా పర్లేదు. ఈ పెద్ద సినిమా చెప్తున్నా కదా, ప్రకృతి ఆర్సీ 17 ప్రళయం. ఆ ప్రళయం ఖచ్చితంగా అనుకున్నట్టే రావాలి, మధ్యలో ఏది వద్దు, ఏ పిల్ల కాలవ వద్దు, డైరెక్ట్ ఆర్సీ 17 ప్రళయమే రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.